వెల్కమ్ టు సాధన రేడియో. ఈరోజు మనం నేర్చుకోబోయేది ప్రీ హిస్టారిక్ ఇండియా. సో ప్రీ హిస్టారిక్ ఇండియా అనేది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ హిస్టరీలో చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. సో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో ప్రీ హిస్టారిక్ పీరియడ్ అనేది దీని టైం లైన్ వచ్చి 2 మిలియన్ బీసీ నుంచి 2000 బీసీ వరకు ఉంది. దీన్నే స్టోన్ ఏజ్ అని కూడా మనం పిలవచ్చు. ఇది ముఖ్యంగా 3 భాగాలకు విభజించబడింది. ఒకటి పాలియోలిథిక్ పీరియడ్ అని, 2 మీసోలిథిక్ పీరియడ్ అని, 3వది నియోలిథిక్ పీరియడ్ అని విభజించడం జరిగింది. దీన్ని ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్ అండ్ న్యూ స్టోన్ ఏజ్ అని కూడా మనం పిలవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏజెస్ని, ఈ టైం లైన్ని మనం ఎలా కనిపెట్టవచ్చు? దీనికి 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి రేడియో కార్బన్ డేటింగ్ అనేది, రెండవది డెండ్రోక్రోనాలజీ అనే టెక్నిక్. సో ఇక్కడ రేడియో కార్బన్ డేటింగ్ అనే టెక్నాలజీ ద్వారా ఏం చేయొచ్చు అంటే, సో మనకు దొరికిన అటువంటి అవశేషాల్లో ఆ కార్బన్ సంఖ్యను బేస్ చేసి ఈ రేడియో కార్బన్ డేటింగ్ అనేది ఈ పద్ధతిని ఉపయోగించడం జరుగుతుంది. దీన్ని బట్టి కాలాన్ని మనం కనిపెట్టచ్చు. అండ్ రెండోది డెండ్రోక్రోనాలజీ అంటే, ఒక చెట్టు మొదల్ని మనం అడ్డంగా నరికినట్లయితే దాని మీద రింగ్స్ అనేటివి కనిపిస్తుంది. సో అలాంటి నెంబర్ ఆఫ్ ట్రీ రింగ్స్ని కౌంట్ చేయడం ద్వారా ఈ డెండ్రోక్రోనాలజీ టెక్నిక్ ద్వారా మనం ఈ టైం లైన్ని కనిపెట్టచ్చు. ఇప్పుడు మనం పాలియోలిథిక్ ఏజ్ గురించి ఫస్ట్ చూద్దాము. సో ఈ పాలియోలిథిక్ అంటే దీన్ని ఓల్డ్ స్టోన్ ఏజ్, పాతరాతి యుగం అని కూడా మనం చెప్తూ ఉంటాము. దీని టైం లైన్ కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు. ముఖ్యంగా ప్రాథమికంగా తీసుకుంటే దీని టైం లైన్ వచ్చేసి 2 మిలియన్ బీసీ నుంచి 10,000 బీసీ కాలం మధ్యలో ఉండొచ్చని చాలామంది చరిత్రకారులు భావించారు. సో ముఖ్యంగా ఈ పాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్, పాతరాతి యుగం అనేది ముఖ్యంగా ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అటువంటి ప్లేసెస్లో ఈ యుగం అనేది జరిగింది అని ఎక్కువ మంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ కాలంలో మనుషులు ఎక్కువగా రాక్ షెల్టర్స్లో కానివ్వండి, కేవ్స్ అంటే గుహలు ఎక్కడైతే అడవుల్లో గుహలు ఉన్నాయో వాటిల్లో బ్రతికారు అనేది ఆధారాలుగా తెలిసాయి చాలా. అండ్ కొంతమంది అంటే ఈ పాలియోలిథిక్ ఎండింగ్ టైంకి చిన్న చిన్న గుడిసెలు, పూరిళ్ళు, హట్స్ యూజ్ చేసుకొని అందులో నివసించేదానికి కూడా చిన్న ఆధారాలు ఉన్నాయి. ఈ హట్స్ని వచ్చేసి ఎక్కువగా మేడప్ ఆఫ్ లీవ్స్ అంటే ఆకుల్ని పైన కప్పిపుంచి చిన్న పూరిల్లి టైప్లో కట్టుకొని అందులో బతికేవాళ్ళు. ఈ పాలియోలిథిక్ టైం లైన్కి సంబంధించిన ప్లేసెస్ అనేవి ఎక్కువగా మన ఇండియాలో ఎక్కడ కనిపించాయంటే, ఒకటి సోన్ వ్యాలీ అండ్ పోర్ట్వార్ ప్లాటూ అంటే పశ్చిమ భారతదేశంలో ఎక్కువగా సోన్ వ్యాలీ అండ్ పోర్ట్వార్ పీఠభూమి ఆ ప్లేసెస్లో కనిపించడం జరిగింది. అండ్ రెండవది నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో శివాలిక్ హిల్స్ ఉన్నాయి కదా, సో అక్కడ కూడా దొరకడం జరిగింది. అండ్ మధ్యప్రదేశ్లోని భింబెట్కా అనే ప్రాంతంలో కనిపించడం జరిగింది. ఈ భింబెట్కా ప్రాంతంలోనే ఎక్కువగా ఈ పురాతన మానవులు పెయింటింగ్స్ వేశారు. సో అలాంటి పెయింటింగ్స్ కూడా ఈ భింబెట్కా గుహల్లోనే కనుగొనడం జరిగింది. ఇవి కాకుండా మళ్ళీ ఆదమ్గిర్ హిల్స్ తిని నర్మదా వ్యాలీ సమీపంలోనే ఆదమ్గిర్ హిల్ వద్ద కనిపించాయి. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో కర్నూలు వద్ద కూడా కనిపించాయి. అంటే తమిళనాడులో అత్తిరుంపక్కం అనే ప్లేసెస్లో కూడా ఈ పాలియోలిథిక్ కల్చర్ అనేది ఎక్కువ కనిపించాయి. అండ్ ఈ పాలియోలిథిక్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ఏం జరిగింది అంటే, వీళ్ళు ఇక్కడ అప్పుడు నివసించిన మానవులు ఎక్కువగా వేట మీద ఆధారపడి జీవించేవాళ్ళు. సో వాళ్ళంతా ఎక్కువగా కూడా హంటర్ గ్యాదరర్స్. వీళ్ళు ఎక్కువగా పెద్ద పెద్ద రాళ్ళను, హ్యాండ్ సైజ్డ్ అండ్ ఫ్లేక్ అంటే సూదుగా ఉన్నటువంటి పెద్ద సూది మొనలటువంటి రాళ్ళను, ఇటువంటి వాటిని యూజ్ చేసి ఈ హంటింగ్ అంటే వేటాడడం అనేది చేసేవాళ్ళు. అండ్ కొన్ని అవశేషాలు, క్వార్ట్జ్తో తయారైన రాళ్ళు కూడా మనకు అవశేషాలు కొన్ని దొరకడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా హంటింగ్ లార్జ్ అనిమల్స్ అంటే పెద్ద పెద్ద జంతువుల్ని ఎక్కువగా వేటలాడేవాళ్ళు. అంటే ఈ పాలియోలిథిక్ ఏజ్ చివరికి వచ్చేసరికి వీళ్ళు అనిమల్స్ని కూడా డొమెస్టికేట్ చేయడం జరిగింది. అంటే పశువుల్ని కొంచెం మచ్చుగా చేసుకొని వాటితో కలిసి బతకడం జరిగింది. అండ్ ఇదే టైంలో వీళ్ళు
మట్టితో చేసే కుండల్ని తయారు చేయడము, అండ్ కొన్ని రకాల మొక్కల్ని అలాంటి వాటిని పెంచడము, ఇలాంటి ఫీచర్స్ని కూడా మనం చూడొచ్చు.